బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. వాటిల్లో ఒకటి జనసేనకు కేటాయించగా నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. 4 సీట్లు మిగిలి ఉన్నాయి. వీటి కోసం టీడీపీలో తీవ్ర పోటీ నెలకొంది. చాలా మంది నేతలు ఈ పదవులను ఆశిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ ను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. మార్చి 10వ తేదీ నామినేషన్లకు ఆఖరి రోజు. మొత్తం 5 స్థానాలు ఖాళీ అవ్వగా ప్రస్తుతం జనసేన నుంచి నాగబాబు ఒక్కరు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. మిగిలిన 4 స్థానాలకు ఎవరూ నామినేషన్ వేయలేదు. ఇక మిగిలింది 10వ తేదీ ఒక్కరోజే. అయినా టీడీపీ ఇంకా అభ్యర్థులను ఫైనల్ చేయలేదు. ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్న వారిలో చాలా మంది ఇప్పటికే చంద్రబాబు, లోకేష్ ను కలిశారు. తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో నేతల్లో టెన్షన్ నెలకొంది. రైట్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. ఇటు తెలంగాణలో అయితే ఫైనల్ లిస్ట్, ఖరారు లిస్ట్ అయితే వచ్చేసింది. ఇక ఏపీ నుంచి ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేది ఇప్పటివరకు తేలలేదు. సో దీని మరిన్ని అప్డేట్స్. ఇంకా టెన్షన్ నెలకొంది. అయితే దీనికి సంబంధించి ఆశావాహులు ఇప్పటికే చంద్రబాబు ఇంటి దగ్గర తమ అభ్యర్థానికి సంబంధించి ఇప్పటికే వారి అదృష్టాన్ని పరీక్షించేందుకు నిరీక్షిస్తున్న నేపథ్యంలోనే తాజాగా 5 ఎమ్మెల్సీ స్థానాలకి సంబంధించి ఒకటి జనసేనకి కన్ఫర్మ్ అవడం జరిగింది. ఇప్పటికే జనసేన అభ్యర్థిగా కొణిదెల నాగబాబు నామినేషన్ అయితే దాఖలు చేశారు. ఇక 4 స్థానాలు మిగిలి ఉన్నాయి. 4 స్థానాలకి సంబంధించి నిన్న లోకేష్, చంద్రబాబు లేకపోవడంతో లిస్ట్ అనేది ఫైనల్ కాని పరిస్థితి కనబడుతుంది. ఇక ఈ రోజు, రేపు ఆఖరి రోజు కావడంతో ఈ రోజు ఆ లిస్ట్ కి సంబంధించి ఉదయం నుంచి కూడా చంద్రబాబు ఇంటి దగ్గర కసరత్తు అయితే కొనసాగుతుంది. పార్టీలకు సంబంధించిన నేతల సీనియారిటీ గాని, పార్టీకి పనిచేసిన తీరు గాని, గతంలో వారి చరిత్ర, ఇవన్నీ కూడా కులకు సంబంధించిన ఆధారంగా ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని అభ్యర్థిత్వాన్ని ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇప్పటికే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎవరైతే సీటు కూటమి పోటీలో భాగంగా సీటు కోల్పోయారో వారికి ముఖ్యంగా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దానిలో ప్రధానంగా వర్మవీర్ ఎంపీ కూడా ఈసారి కూడా ఈ ఎమ్మెల్సీ స్థానాలు, ఈసారి జరిగే ఎమ్మెల్సీ నామినేషన్ కి సంబంధించి కూడా వర్మకి అవకాశం దక్కకపోవచ్చు అనేది కూడా కొంతమేర సమాచారం అందుతున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఎవరికి అంటే వంగవీటి రాధాకి అభ్యర్థిగా నామినేషన్ కి సంబంధించి అవకాశం ఉందని ప్రచారం జరిగినప్పటికీ కూడా అక్కడ వంగవీటి రాధా నిరాకరించారని కొంతమేర సమాచారం అందుతుంది. ఎదిరినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో 4 స్థానాలకి సంబంధించి 3 టీడీపీ, 1 బీజేపీకి ఇచ్చే అవకాశం ఉంది. అంటే సాయంత్రం దాకా కూడా బీజేపీ తీసుకుంటుందా లేదా అనేది ఒక ప్రచారం సాగినప్పటికీ కూడా కొంతసేపటి క్రితమే బీజేపీ తమకి ఆ ఎమ్మెల్సీ స్థానం కావాలని కొంత పట్టుబట్టినట్టు కూడా సమాచారం ఏంటవుతుంది. ఈ నేపథ్యంలోనే ఒక స్థానం బీజేపీకి కేటాయించిన నేపథ్యంలో 3 స్థానాల నుంచి టీడీపీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే అవకాశం కనబడుతుంది. ఆ 3 స్థానాలకి కూడా దాదాపు 30 మంది నేతల సీనియారిటీ, చాలా మంది 30 మంది నేతలు పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. వీరందరినీ సంబంధించి కూడా 30 మంది నుంచి కూడా 3కి అవకాశం కల్పించే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి ఎవరు 3 అదృష్టవంతులే కూడా మరికొద్ది సేపట్లోనే తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఇప్పటికే టీడీపీ అభ్యర్థుల జాబితాకి సంబంధించి జాబితాని ఫైనల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ జాబితాలో ఎవరు ఉంటారు అనే దానికి సంబంధించి ఇప్పటికే కొంతమందికి టికెట్ ఇవ్వలేమంటూ కూడా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ స్వయంగా ఫోన్ చేసి చెప్పినట్టు కూడా కొంతమేర సమాచారం అందుతుంది. ఎవరైతే ఆశావాహులు తమకి ఎమ్మెల్సీ స్థానం ఈసారి కల్పించాలని కోరుకుంటున్నారో అందరిలో చాలా మందికి కూడా ఇప్పటికే టీడీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి పల్లా శ్రీనివాస్ రాష్ట్ర అధ్యక్షుడు చాలా మందికి ఫోన్ చేసి 2027లో వచ్చే ఎమ్మెల్సీ స్థానాలకి సంబంధించి అవకాశం కల్పిస్తాము, ఈసారికి మీకు అవకాశం కల్పించట్లేకపోతున్నాం అంటూ కూడా వారికి సమాచారం ఇచ్చినట్టు కూడా కొంతమేర మనకి సమాచారం అందుతుంది. అయితే దీనిలో ప్రధానంగా మాజీ మంత్రులు దేవినేని ఉమ, జవహర్, పీతల సుజాత, కొమ్మాలపాటి శ్రీధర్ ఇలా చాలా మంది ఉన్నప్పటికీ కూడా
ఎంతమందికి అంటే ముగ్గురు ఫైనల్ చేసే అవకాశం కనబడుతుంది కాబట్టి 2024లో ప్రధానంగా ఎవరైతే సీట్లు కోల్పోయారో దాని ఆధారితంగా ప్రధానంగా వారికి అవకాశం కల్పించే అవకాశం కనబడుతుంది. దాంతో పాటు ఈసారి అత్యధికంగా అటు మంత్రివర్గంలో కావచ్చు, శాసనసభ్యత్వాలకు సంబంధించి కావచ్చు, యువతకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి ఈ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కూడా కొంత యువతకి అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా కొంతమేర సమాచారం ఉంటుంది. అదేవిధంగా కుల సమీకరణకి సంబంధించి కూడా ఇప్పటికే అటు జనసేన కాపు సామాజిక వర్గం నుంచి సీటు కేటాయించిన నేపథ్యంలో బీసీ ఎస్సీకి సంబంధించి కూడా మిగిలిన స్థానాలకి కేటాయించే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఆ సమీకరణాలన్నీ చూసుకుని పూర్తి స్థాయిలో ఈ 3 స్థానాలకి టీడీపీ, ఒక బీజేపీ స్థానానికి సంబంధించి 4 స్థానాలకి సంబంధించి కూడా మరికొద్ది సేపట్లోనే అభ్యర్థులు పేరు ఖరారయ్యే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే రేపు ఆఖరి రోజు కావడంతో నామినేషన్ కు సంబంధించి చాలా మందికి ఇప్పటికే అశోక్కి సీటు కల్పించలేమంటూ కూడా ఫోన్లు వెళ్ళే నేపథ్యంలో అటు ఎవరైతే ముగ్గురు టీడీపీ పార్టీ నుంచి ముగ్గురు, అదేవిధంగా బీజేపీ నుంచి ఒక స్థానానికి సంబంధించి ఖరారు చేసే అవకాశం నేపథ్యంలో వారికి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో పార్టీ రాబోయే రోజుల్లో ఏ రకంగా ముందుకెళ్లాలో దానికి సంబంధించిన అభ్యర్థుల్ని ఖరారు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రీనా. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లు ఖరారయ్యాయి. ఒక ఎమ్మెల్సీ స్థానం సిపిఐకి కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. ఇక తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు. ఎస్ చక్రి, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ కొద్దిసేపటి క్రితమే ప్రకటన చేసింది. ముఖ్యంగా సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీకి 4 ఎమ్మెల్సీలు దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో పొత్తులో భాగంగా సిపిఐకి ఒక స్థానం కేటాయించింది. మిగిలిన 3 స్థానాలకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ 3 పేర్లను ప్రకటన చేశారు. ముఖ్యంగా అద్దంకి దయాకర్, ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి అద్దంకి దయాకర్కు ఈసారి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థి అవకాశం దక్కింది. సో రేపు ఆయన నామినేషన్ కూడా దాఖలు చేస్తారు. ఇక ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత శంకర్ నాయక్, ఆయన ప్రస్తుతం అయితే ఆయన నల్గొండ డిసిసి అధ్యక్షుడు, డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. శంకర్ నాయక్ జానారెడ్డికి అత్యంత సన్నిహితుడు శంకర్ నాయక్. ఆయన గతంలో జడ్పీటీసీగా కూడా గెలుపొందారు. సో ఆయన చాలా నిరుపేద కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. సో ఎస్టీ సామాజిక వర్గం నుంచి కొన్ని ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తి శంకర్ నాయక్. సో అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి నమ్మిన వ్యక్తిగా, అదేవిధంగా జానారెడ్డికి నమ్మిన బంటుగా ఉంటున్నటువంటి శంకర్ నాయక్కు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అవకాశం దక్కింది. సో రేపు ఆయన కూడా నామినేషన్ అయితే దాఖలు చేస్తారు. ఇక మరో అభ్యర్థి విజయశాంతి, ఆమె మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల సమయంలో కూడా స్టార్ క్యాంపెయినర్గా కూడా ఆమె విజయశాంతి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎప్పటి నుంచో ఉన్నారు. గతంలో మెదక్ ఎంపీగా కూడా ఆమె పోటీ చేసి గెలుపొందారు. సో ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీ మరోసారి ఆమెకి అవకాశం ఇచ్చింది. సో ఇక 3 పేర్లను కొద్దిసేపటి క్రితమే ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అయితే ప్రకటించారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి శంకర్ నాయక్, ఇక విజయశాంతికి ప్రకటించారు. ఇక సిపిఐకి పొత్తుల్లో భాగంగా ఒక స్థానం ఇచ్చారు కాబట్టి ఇక సిపిఐగా రేపు ఈరోజు అంటే మరి ఇక కొద్దిసేపట్లో వాళ్ళు కూడా అభ్యర్థి ఎవరు అనేది కూడా
ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే ఈ రోజు వరకు కూడా కొంత ఆసక్తి కనబరిచింది. ఎందుకంటే అసలు కాంగ్రెస్ పార్టీలో ఆశావుల సంఖ్య ఎక్కువగా కనిపించింది. అసలు ఎవరికి ఇస్తారు ఈ యొక్క సంఖ్యాబలాన్ని బట్టి 4 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యి మొత్తం 5 ఖాళీ అయ్యాయి కాబట్టి సో 1 బీఆర్ఎస్ పార్టీకి పోతుంది. ఇక మిగిలిన 4 స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఆశాహుల సంఖ్య ఎక్కువ అయిపోయింది కాబట్టి సో ఎవరికి ఇస్తారనేది కూడా కొంత ఆసక్తి కలిగించింది. అయితే అద్దంకి దయాకర్కి మొదటి నుంచి కూడా పేరు వినిపించింది, ఆయనకు ఖచ్చితంగా ఈసారి అవకాశం పార్టీ కల్పిస్తుంది అనుకున్నారు. అది వాస్తవం అయిపోయింది. ఖచ్చితంగా ఆయనకి కూడా మాల సామాజిక వర్గం అద్దంకి దయాకర్ ఆయనకి ఈసారి అవకాశం అయితే దక్కింది. వాస్తవంగా ఓసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు కూడా పోటీ పడ్డారు. అంటే ఏం నరేందర్ రెడ్డి ఆయన రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ప్రస్తుతానికైతే ఆయన సలహాదారుడుగా కూడా పనిచేస్తున్నారు. ఇక కుసుమ కుమార్ ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత జట్టి కుసుమ కుమార్ ఆయనకి ఖచ్చితంగా ఈసారి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పేసి ఇంకా గట్టిగా పట్టుబట్టారు జగ్గారెడ్డి. ఎందుకంటే జగ్గారెడ్డి 2 రోజుల క్రితమే ఆయన ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో ఏఐసిసి పెద్దలందరినీ కూడా కలుస్తున్నారు. అంటే కుసుమ కుమార్కి ఇవ్వడం వల్ల కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఈసారి రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మనకి మంచి లబ్ధి చేకూరుస్తుందని చెప్పేసి కూడా చెప్పారు. కానీ అనూహ్యంగా ఏఐసిసి కొన్ని కీలకమైన పేర్లను ప్రకటించింది. ఎస్సీ సామాజిక వర్గం మాల నుంచి అద్దంకి దయాకర్కి, ఎస్టీ సామాజిక వర్గం శంకర్ నాయక్. అంటే వీళ్ళిద్దరు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలు. అంటే నెమికల్ మండలానికి చెందినటువంటి నేత అద్దంకి దయాకర్ అయితే ఇటు మిర్యాలగూడకు చెందినటువంటి నేత శంకర్ నాయక్. ఇక మిగిలిన విజయశాంతికి మెదక్ గతంలో ఎంపీగా పోటీ చేశారు ఆమె మెదక్ నుంచి. సో ఆమెకి విజయశాంతికి ఇచ్చారు. ఇక మిగిలిన ఒక స్థానం సిపిఐకి ఇచ్చారు కాబట్టి ఇక సిపిఐ నుంచి ఎవరు పోటీలో ఉంటారనేది కూడా సిపిఐ నుంచి ప్రకటన అయితే రావాల్సి ఉంది. సో ఏదేమైనా సరే ఉత్కంఠకి అయితే తెరపడిందని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కూడా కాంగ్రెస్ పార్టీలో ఈ ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఈసారి ఎవరికి అవకాశం ఇస్తారు ఏంటి అనే దానిపైన కూడా కొంత ఆసక్తి కనిపించింది. కానీ అనూహ్యంగా 3 పేర్లను ఏఐసిసి కొద్దిసేపటి క్రితమే ప్రకటన చేసింది. చక్రి అయితే సైజులు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వారికి, అదేవిధంగా పార్టీలో ఏదైనా పదవి అనుభవిస్తున్న వారికి కాకుండా కొత్త వారికి అవకాశం కల్పిస్తారని చర్చ కూడా నడిచింది. అయితే ఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నారు సైజులు? ఎస్, వాస్తవంగా అయితే ఎవరైతే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోతారో వారికి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం లేదని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అయితే వాస్తవంగా మరి ఇద్దరు పేర్లు వాళ్ళు గతంలో ఎక్కడ అంటే పోటీ చేసి ఓడిపోయారు. తుంగతుర్తి నుంచి 2 సార్లు అద్దంకి దయాకర్ పోటీ చేశారు, ఓడిపోయారు. శంకర్ నాయక్ అయితే ఇంతవరకు ఎక్కడ కూడా ఆయన పోటీ చేయలేదు. ప్రస్తుతం ఆయన డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నల్గొండలో ఉన్నారు. సో ఆ విధంగా సమీకరణాల బట్టి తీసుకున్నారు. ఒకటి ఎస్సీ సమీకరణం, రెండోది ఎస్టీ, ఇక మిగిలింది ఓసీ సామాజిక వర్గం చెందినటువంటి విజయశాంతికి సో కేటాయించారు కాబట్టి సో ఈ విధంగా ఒకటి మహిళకి ఖచ్చితంగా ఇవ్వాలి. మండలిలో మహిళల ప్రాతినిధ్యం కూడా కంపల్సరీ అవసరము. మన వాయిస్ వినిపించాలంటే విజయశాంతికి ఇస్తే బాగుంటుంది అనేది కూడా చర్చ జరిగినట్టు కూడా మనకైతే సమాచారం. కానీ ఊహించలేదు ఎవరు కూడా విజయశాంతి పేరు మొదటి నుంచి కూడా ఎవరు కూడా ఊహించలేదు. కానీ 4 స్థానాలకు సంబంధించి ఒకటి సిపిఐకి ఇవ్వగా మిగిలిన 3 స్థానాలు మాత్రం ఇటు ఓసీ సామాజిక వర్గం నుంచి కొన్ని పేర్లు మాత్రమే వినిపించాయి. సో వారు గట్టిగా రేవంత్ రెడ్డి కూడా ఏం నరేందర్ రెడ్డికి ఇవ్వాలని చెప్పేసి పట్టుబట్టినట్టుగా కూడా మనకు సమాచారం. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరు ఊహించిన విధంగా అంటే మొదటి నుంచి అద్దంకి దయాకర్కి ఇస్తారని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా కానీ శంకర్ నాయక్ మాత్రం ఎవరు కూడా ఊహించలేదు. ఎందుకంటే శంకర్ నాయక్ అసలు వస్తుందని కూడా తెలియదు. శంకర్ నాయక్ ఇప్పటికి కూడా ఎవరికి తెలియదు. ఎందుకంటే మొన్న ఈ మధ్యకాలంలో చూసాము జానారెడ్డి ఇంటికి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఉన్నటువంటి జానారెడ్డి ఇంటికి రేవంత్ రెడ్డి వెళ్ళినప్పుడు అప్పుడు దాదాపుగా ఈ పేరు తెరపైకి వచ్చింది. అంటే ఎందుకు రేవంత్ రెడ్డి జానారెడ్డి ఇంటికి వెళ్ళారు, లంచ్ చేశారు, ఏ అంశాలపైన చర్చించారు అనేది కూడా వచ్చినప్పుడు అప్పుడు జానారెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి శంకర్ నాయక్ ఈసారి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి చెప్పినట్టుగా కూడా మనకి పార్టీ వర్గాల ద్వారా సమాచారం తెలిసినప్పుడే ఈ యొక్క శంకర్ నాయక్ పేరు బయటకు వచ్చింది తప్ప అప్పటి వరకు కూడా శంకర్ నాయక్ పేరు బయటికి రాలేదు. ఇంకోటి ఏంటంటే సిపిఐకి కూడా అసలు ఈసారి అవకాశం విస్తరా అయ్యారు అనేది కూడా కొంత ఉత్కంఠ నెలకొని ఉంది. ఎందుకంటే సిపిఐకి వాస్తవంగా పొత్తులో భాగంగా అప్పుడు శాసనసభ ఎన్నికల సమయంలో కొత్తగూడెం ఒక సీటు కేటాయించారు. ఇక ఎమ్మెల్సీ ఒకటి ఇస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. అది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ వాళ్ళని చెప్పేసి సిపిఐ అడిగింది. సో అది కూడా వాస్తవంగా ఇస్తారా అయ్యారా అనేది కూడా చివరి నిమిషం వరకు కూడా ఎవరికి తెలియదు. కానీ ఢిల్లీ పెద్దలు మాత్రం ఖచ్చితంగా పొత్తులో భాగంగా వారికి ఇచ్చినటువంటి హామీ మేరకు సిపిఐకి ఒక స్థానం ఖచ్చితంగా కేటాయించాల్సిందని చెప్పేసి సిపిఐకి ఇచ్చింది. ఇక మిగిలిన 3 స్థానాలకు సంబంధించి అన్ని సమీకరణాలు పరిశీలించిన తర్వాత ఎవరు ఊహించిన విధంగా ఈ పేర్లు కొద్దిసేపటి క్రితమే ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటన చేశారు. మాలా సామాజిక వర్గం చెందినటువంటి అద్దంకి దయాకర్,
ఎస్టీ సామాజిక వర్గం చెందినటువంటి శంకర్ నాయక్, విజయశాంతికి కూడా అనూహ్యంగా ఈ ముగ్గురు పేర్లను కొద్దిసేపటి క్రితమే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. కాబట్టి సో ఇక ఇలా ముగ్గురు ప్లస్ రేపు సిపిఐ అభ్యర్థి కూడా కన్ఫర్మ్ అయిన తర్వాత ఈ నలుగురు కూడా నామినేషన్ దాఖలు చేస్తారు. ఈ నామినేషన్కి సంబంధించి మరి రేపు ఎవరు రేవంత్ రెడ్డి కూడా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా ఈ యొక్క నామినేషన్ కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశం అయితే ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశం కూడా మరి కాసేపట్లో సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే బీఆర్ఎస్ పార్టీకి ఒక స్థానం దక్కే అవకాశం ఉన్నది. కాబట్టి కేసీఆర్ కూడా ఇద్దరు పేర్లు పరిణలోకి తీసుకున్నట్టుగా కూడా మనకైతే సమాచారం. బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత దాసోజు శ్రావణ్ పేరు కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఇక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు కూడా పరిగణలోకి తీసుకున్నారు. కాబట్టి వీళ్ళిద్దరి పేర్లు దాదాపుగా పరిశీలనలో ఉన్నాయి. మరి కొద్దిసేపట్లోనే ఈ రోజు లేదా రేపు ఉదయం కల్లా ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి పేరు కూడా కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉంది. వారు కూడా రేపు నామినేషన్ వేసే అవకాశం ఉంది. సో ఏదేమైనా సరే ఇటు కాంగ్రెస్ పార్టీకి మాత్రం సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా 4 ఎమ్మెల్సీ స్థానాలు ఖచ్చితంగా దక్కుతాయి. ఇక బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఒక స్థానం దక్కుతుంది. కానీ ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వారు మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా లేదంటే బీఆర్ఎస్కి వేస్తారా అనేది, ఎందుకంటే ఓటు అనేది రహస్యంగా వేసే ఓటు కాబట్టి అక్కడ సో ఎవరు కూడా మనం గుర్తించలేము. కాబట్టి ఖచ్చితంగా మరి వారు ఎవరికి ఓటేస్తారు, నోటల్గా ఉంటారా, బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఓటేస్తారా లేదంటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటేస్తారా అనేది తెలియదు. కానీ ఇరుకాటంలో పెట్టేందుకు మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ కూడా ఒక వ్యూహం రచిస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఇద్దరు అభ్యర్థులను పెట్టాలని చెప్పేసి కూడా కేసీఆర్ భావిస్తున్నారు. కాబట్టి సో కేసీఆర్ కూడా ఇద్దరు పేర్లు ప్రకటిస్తారని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది. చూడాలి మరి తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు విషయంలో అయితే ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంది, వారిని ఏ విధంగా బుజ్జగించే అవకాశం ఉందంటారు సైజు? ఎస్ చక్రి, ఖచ్చితంగా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మరో 3.5 ఏళ్ల పాటు కూడా అధికారంలో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వారికి, ఎందుకంటే కార్పొరేషన్ చైర్మన్లు పదవి కాలం 2 years పాటే ఉంటుంది. ఉన్న తర్వాత మరొకరికి ఖచ్చితంగా ఆయా ప్లేసులలో అవకాశం కల్పిస్తామని బుజ్జగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆశాహులు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో ఉండడం సర్వసాధారణం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పదవి కోసం అక్కడ అందులో అప్లికేషన్స్ పెట్టుకుంటారు, రిక్వెస్ట్లు చేస్తుంటారు, నేతల దగ్గరికి వెళ్తారు. స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానిలో భాగంగా చాలా మంది కాంగ్రెస్ పార్టీ ఆశాహులు ఉన్నారు. కానీ మరి చూడాలి మరి వాళ్ళు, ఎందుకంటే ఎప్పటి నుంచో మేము పదవులు అంటే పార్టీకి కష్టకాలంలో పనిచేసి ఎమ్మెల్సీ పదవుల కోసం ఇప్పుడు ఆశించినప్పుడు మాకు ఇప్పుడు ఈ టైంలో రాకపోతే మరి వారి యొక్క ఆగ్రహం కూడా ఏ విధంగా ఉంటుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. సో కాకపోతే మాత్రం వారిని కొంత బుజ్జగించే ఆశాహులను మాత్రం బుజ్జగిస్తారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం. చక్రి, రైట్, థ్యాంక్ యూ సైదులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసింది. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఫైనల్ చేశారు. ఈ మేరకు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఒక స్థానాన్ని సిపిఐకి కేటాయించారు. తెలంగాణ కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. సిపిఐకి 1 సీటు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ లెక్కన 3 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయబోతుంది. ఈ 3 స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై ఖర్గేతో ఇప్పటికే కేసీ వేణుగోపాల్ చర్చించారు. టీపీసీసీ అందజేసిన మెరిట్ రిపోర్ట్ పై ముఖ్య నేతలతో ఫోన్లో మాట్లాడారు ఖర్గే. కేసీ ఆపై ఫైనల్ గా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది కాంగ్రెస్. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతిల పేర్లను ఖరారు చేసింది ఏఐసీసీ. ఒక స్థానాన్ని సిపిఐకి కేటాయించింది. ఎమ్మెల్సీ సీటు కోసం కాంగ్రెస్ లో చాలా మంది నేతలు ప్రయత్నాలు చేశారు. పలువురు నేతలు ఢిల్లీ స్థాయిలో లాబియింగ్ చేశారు. సామాజిక సమీకరణాలను లెక్కల్లో వేసుకుని తమకే సీటు వస్తుందని ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. అయితే విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ ను అదృష్టం వరించింది. దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారుపై మరిన్ని అప్డేట్స్. ఎస్ రీనా, కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటన చేశారు. పొత్తులో భాగంగా 1 సిపిఐకి కేటాయించారు. మిగిలిన 3 స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను అన్ని సమీకరణాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత
సామాజిక వర్గాల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పరిధిలోకి తీసుకొని ఎస్సీ సామాజిక వర్గం, మాలా సామాజిక వర్గం చెందినటువంటి అద్దంకి దయాకరు, అదేవిధంగా ఎస్టీ సామాజిక వర్గం చెందినటువంటి నేత ప్రస్తుతం నల్గొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి శంకర్ నాయక్, అదేవిధంగా మెదక్ మాజీ ఎంపీగా పనిచేసినటువంటి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్గా ఉన్నటువంటి విజయశాంతికి పదవి అంటే ఎమ్మెల్సీ కోటాలో ఆమెకి వాళ్ళకి 3 పేర్లు కూడా కొద్దిసేపటి క్రితమే కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. సో ఇక చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఆశావాళ్ళు చాలామంది విపరీతంగా లాబింగ్ చేశారు. ఎందుకంటే ఏఐసిసి స్థాయిలో ఢిల్లీకి వెళ్ళారు. ఎందుకంటే 2-3 రోజుల క్రితం నుంచి కూడా ఇటు జగ్గారెడ్డి కూడా ఢిల్లీలోనే ఉంటున్నారు. కుసుమ కుమార్ ఖచ్చితంగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటన చేయాలి, పేరు ప్రకటించాలి, ఆయనకి ఖచ్చితంగా ఇవ్వాల్సిందని చెప్పేసి కూడా గట్టిగా పట్టుబట్టారు, డిమాండ్ చేశారు. 2-3 రోజుల నుంచి కూడా ఆయన ఢిల్లీలోనే ఉంటున్నారు. కానీ అనూహ్యంగా అన్ని సమీకరణాలు పరిశీలించిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే 4 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒక స్థానం సిపిఐకి ఇచ్చి మిగిలిన 3 స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కాబట్టి సో ఇక వారు అందరూ కూడా రేపు నామినేషన్ వేస్తారు. రేపు నామినేషన్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులందరూ కూడా పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఊహించలేదు ఎవరు కూడా. ఎందుకంటే విజయశాంతి వరంగల్ జిల్లాకు చెందిన నేత. ఆమె అక్కడ పుట్టిన తర్వాత మద్రాసు వెళ్ళి అక్కడ సినిమా ఇండస్ట్రీలకు సంబంధించి ఆమె అక్కడ సెటిల్ కావడం జరిగింది. తిరిగి మళ్ళీ ఆమె తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. మెదక్ ఎంపీగా కూడా పోటీ చేసి గెలిచింది ఆమె. సో తర్వాత బీజేపీలోకి వెళ్ళడం, బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల కంటే ముందు మల్లికార్జున ఖర్గే సమక్షంలో విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఆమె క్యాంపెయినర్గా ఉండడం, ఎవరు కూడా విజయశాంతికి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి స్థానం దక్కుతుందని ఎవరు కూడా ఊహించలేదు. ఎందుకంటే చాలా పేర్లు తెరపైకి వచ్చాయి. నరేందర్ రెడ్డి పేరు, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు సలహాదారుడుగా ఉన్నటువంటి పేరు, కుసుమ కుమార్ పేరు తెరపైకి వచ్చింది. చాలామంది ఆశావులు కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఉంటారు కాబట్టి వారందరి పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. కానీ అనూహ్యంగా చూస్తే మాత్రము ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందినటువంటి 2 నేతలకు మాత్రం అవకాశం దక్కింది. అంటే ఇటు నల్గొండ నుంచి చూస్తే మిర్యాలగూడకు చెందినటువంటి నేత శంకర్ నాయక్కి, అదేవిధంగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నూతన్కల్ చెందినటువంటి ఆ నేత అద్దంకి దయాకర్కి మాత్రం చోటు దక్కింది. సో వీళ్ళందరూ కూడా రేపు నామినేషన్ వేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక సిపిఐ అభ్యర్థి కూడా మరి కాసేపట్లో అభ్యర్థి ప్రకటన ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి ఇప్పుడు ఉంటుందా లేదంటే రేపు సిపిఐ కూడా అభ్యర్థి ప్రకటన చేస్తారని తెలియాల్సి ఉంది. సో ఏదేమైనా పొత్తులో భాగంగా అందరు కలిసి 4 నామినేషన్లు రేపు ఒకేసారి దాఖలు చేసే అవకాశం అయితే ఉంది కనిపిస్తుంది. ఇక ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని బట్టి చూస్తే ఇక బీఆర్ఎస్ పార్టీకి కూడా ఒక స్థానం దక్కే అవకాశం ఉన్నది. కాబట్టి సో అది కూడా కాసేపట్లోనే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 2 పేర్లని కేసీఆర్ పరిశీలిస్తున్నారు. వారు కూడా అన్ని సామాజిక వర్గాల సమీకరణాలన్నీ కూడా పరిశీలించిన తర్వాతే కాసేపట్లో కూడా కేసీఆర్ కూడా అభ్యర్థి ప్రకటన చేయొచ్చు అనేది కూడా మనకి పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. బీసీ సామాజిక వర్గం నుంచి దాసోజు శ్రావణ్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి, మాదిగ సామాజిక వర్గం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ నుంచి. సో మరి కాసేపట్లో కూడా ఎవరో ఒకరి పేరు సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే ఒక ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీకి దక్కే అవకాశం ఉన్నది. కాబట్టి సో ఎవరో ఒకరి పేరు మాత్రం మరి కాసేపట్లో కేసీఆర్ కూడా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు బీఆర్ఎస్ పార్టీ కూడా నామినేషన్ దాఖలు చేస్తారు. నామినేషన్ కార్యక్రమంలో ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, మిగిలిన సీనియర్ నేతలందరూ కూడా ఇటు నామినేషన్ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. సో ఊహించలేదు, అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతల పేర్లు మాత్రం ఎవరు ఊహించలేదు. అంటే మొదటి నుంచి అద్దంకి దయాకర్కి వస్తుందని చెప్పేసి అందరూ భావించారు. కానీ మిగిలిన నేతలందరికి సంబంధించి మాత్రం చూస్తే మాత్రం శంకర్ నాయక్ గాని విజయశాంతి పేర్లు కూడా తెరపైకి రాలేదు. అనూహ్యంగా మాత్రం కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే అందరూ కూడా కూర్చొని నిర్ణయం తీసుకొని ఈ 3 పేర్లను అయితే కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. రైట్ సైదులు, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో హోరాహోరీగా సాగుతుంది. మొదట బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 251 పరుగులు చేసింది. అయితే ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసే సమయానికి కివీస్ 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. అయితే మొదట బ్యాటింగ్కి దిగిన కివీస్ మెయిన్ బ్యాట్స్మెన్స్ను భారత స్పిన్నర్లు మొదట్లోనే కోలుకులేని దెబ్బతీశారు.
మరి చేజింగ్లో భారత్ ఏం చేస్తుంది, కప్ కొట్టి చూపిస్తుందా లేదా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో హోరాహోరీగా సాగుతుంది. మొదట బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 251 పరుగులు చేసింది. అయితే ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసే సమయానికి కివీస్ 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. అయితే మొదట బ్యాటింగ్కి దిగిన కివీస్ మెయిన్ బ్యాట్స్మెన్స్ను భారత స్పిన్నర్లు మొదట్లోనే కోలుకోలేని దెబ్బతీశారు. మరి చేజింగ్లో భారత్ ఏం చేస్తుంది, కప్పు కొట్టి చూపిస్తుందా లేదా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. స్కూల్కు కాలేజీకి వెళ్లిన తమ పిల్లలు క్షేమంగా ఇంటికి వచ్చే వరకు తల్లిదండ్రులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు విద్యార్థుల వరుస ఆత్మహత్యకు కారణం ఏమిటి? స్టూడెంట్స్ సూసైడ్పై ఉపాధ్యాయులు ఏమంటున్నారు? విద్యా సంస్థల యాజమాన్యాలు ఏం చెబుతున్నాయి? విద్యార్థుల మానసిక పరిస్థితిపై వైద్యులు ఏమంటున్నారు? పూర్తి వివరాలను ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. గడిచిన 15 రోజుల కాలంలో నగరంలోని అనేక ప్రాంతాల్లో అనేక స్కూళ్ళు, కళాశాలలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కారణాలు ఏవైనా సరే వీరు ప్రాణాలు కోల్పోవడం కుటుంబంలో విషాదాన్ని నింపగా, మరోవైపు ఆ స్కూళ్ళు, కాలేజీలకు మాత్రం అవమానాన్ని మిగిల్చింది. మరి ఇంతకు అసలు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడానికి కళాశాల తప్పులున్నాయా, లేకపోతే పేరెంట్స్ తప్పులున్నాయా, లేకపోతే విద్యార్థుల యొక్క మానసిక పరిస్థితి వారిని ఈ రకంగా ఆత్మహత్యల వైపు ఉసిగొల్పిందా? అసలు ఏం జరిగింది? ఎందుకు ఇంతమంది విద్యార్థులు ఈ 15 రోజుల కాలంలోనే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది? పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో. ఇటీవల కాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగాయి. ఉప్పల్ సాగర్ గ్రామర్ స్కూల్లో పీఈటీ సార్ మందలించాడని స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకి సంగారెడ్డి అనే విద్యార్థి చనిపోయాడు. తమ కొడుకు మరణానికి పాఠశాల యాజమాన్యమే కారణమని సంగారెడ్డి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరోవైపు విద్యార్థుల తప్పులను సరిదిద్దుతుంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని అధ్యాపకులు చెబుతున్నారు. సాగర్ గ్రామర్ స్కూల్ను విద్యాశాఖ సీజ్ చేసింది. అసలు సంగారెడ్డి సూసైడ్కు కారణాలు ఏమిటి? విద్యార్థి తల్లిదండ్రులు ఏమంటున్నారు? స్కూల్ యాజమాన్యం ఏం చెబుతోంది? మా ప్రతినిధి రత్న పూర్తి వివరాలను అందిస్తారు. నగరంలో ఇటీవల కాలంలో చోటు చేసుకున్నటువంటి స్టూడెంట్స్ వరుస సూసైడ్స్లలో ఉప్పల్లోని న్యూ భరత్ నగర్లో ఉన్నటువంటి సాగర్ గ్రామర్ హై స్కూల్లో సంగారెడ్డి 9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి యొక్క ఆత్మహత్య అనేది కలకలం సృష్టించింది. ప్రజెంట్ మనం ఇన్సిడెంట్ జరిగినటువంటి స్పాట్ దగ్గర ఉన్నాం. మనం చూసినటువంటి యొక్క స్కూల్ ఇది సాగర్ గ్రామర్ హై స్కూల్. ఈ స్కూల్లోనే గత కొన్ని రోజుల క్రితం 9వ తరగతి చదువుతున్నటువంటి సంగారెడ్డి అనేటువంటి విద్యార్థి పైనుంచి G+4గా ఉన్నటువంటి భవనం పైకెక్కి ఇమీడియట్గా అక్కడి నుంచి కిందకు దూకడంతో తీవ్ర రక్తస్రావం జరిగి అతను స్థానిక ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే తను ప్రాణాలు కోల్పోయేటటువంటి విషయాన్ని వైద్యులు కన్ఫర్మ్ చేయడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి విషయం తెలుసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా పేరెంట్స్ ఇక్కడకు చేరుకున్నారు. పేరెంట్స్తో పాటు విద్యార్థి సంఘాలు కూడా ఇక్కడకు చేరుకొని తను చనిపోవడానికి కారణం పీఈటీ సారు మందలించిన కారణంగానే, తను కొట్టడం కారణంగానే సూసైడ్ చేసుకున్నాడు, అతని మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి, ఇమీడియట్గా ఆ పీఈటీ సార్ మీద చర్యలు తీసుకోవడంతో పాటు స్కూల్ మీద కూడా చర్యలు తీసుకోవాలి, స్కూల్ యాజమాన్య నిర్లక్ష్యం కూడా ఉంది ఇందులో, అందుకే అతను చనిపోయాడు అనేటువంటి పెద్ద ఎత్తున ఆరోపణలు, ఆందోళనలు ఇదే స్కూల్ వద్ద జరిగాయి.
అయితే ఈ ఇన్సిడెంట్కు సంబంధించి ముందు రోజు అటు క్లాస్లో విద్యార్థుల మధ్య జరిగినటువంటి కొన్ని పరిస్థితులు కావచ్చు, లేకపోతే తర్వాత రోజు తను స్కూల్కి రాను అని చెప్పినప్పటికీ ఇంట్లో కొంతమంది అటు ఆయన యొక్క సోదరుడు ఫోర్స్ చేసిన కారణంగానే అటు స్కూల్కి రావడం జరిగింది. స్కూల్కి వచ్చిన తర్వాత ఎప్పుడైతే మరొకసారి పీఈటీ సారు తనను కొడతాడని, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఇన్సిడెంట్కు సంబంధించి అంటే పీఈటీ సారు కొట్టిన కారణంగానే తను చనిపోయాడు అనేటువంటి ఒక ఆరోపణను తల్లిదండ్రులు లేవనెత్తుతున్నారు. మరోవైపున అసలు ఏం జరిగిందనేది కూడా పూర్తిగా ప్రస్తుతం పోలీసులు ఒకవైపున ఇన్వెస్టిగేట్ చేస్తూ ఈ ఇన్సిడెంట్ తర్వాత సూసైడ్ చేసుకోవడంతో విద్యార్థి సూసైడ్ 9వ తరగతి చదువుతున్నటువంటి సంగారెడ్డి ఇక్కడ ఈ స్కూల్లోనే యూకేజీ నుంచి చదువుతున్నట్లు తెలుస్తుంది. గత 12 సంవత్సరాల నుంచి ఇదే స్కూల్లో చదువుతున్నాడు. మరి అటువంటిది తను మరి ఇంకేమన్నా రీజన్స్ ఉన్నాయా, ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అనేది కూడా ప్రస్తుతం ఒక క్వశ్చన్ మార్క్గా మారినప్పటికీ ప్రాథమికంగా మాత్రం పీఈటీ కొట్టడం కారణంగానే, అతను మందలించిన కారణంగానే సంగారెడ్డి సూసైడ్ చేసుకున్నాడు అనేది ప్రస్తుతానికి భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఈ స్కూల్ని సీజ్ చేయడం జరిగింది. మనం ఒకసారి ఆ విజువల్స్లో కూడా చూడొచ్చు. స్కూల్ మొత్తానికి కూడా లాక్ వేసి ఉంది. అలాగే ప్రజెంట్ లోపల ఎటువంటి తరగతులు అనేవి లోపల జరగట్లేదు. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత ఒక్కసారిగా ఈ అంశం అనేది విద్యార్థి యొక్క సూసైడ్ అనేది ఇటు విద్యాశాఖ వరకు వెళ్ళింది. ఇమీడియట్గా స్థానికంగా ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు ఈ యొక్క స్కూల్ మీద చర్యలు తీసుకుంటూ స్కూల్ని సీజ్ చేశారు. మరి అసలు ఏం జరిగింది? తల్లిదండ్రులు చెప్తున్న దాన్ని బట్టి స్కూలు ఇటు అతని యొక్క స్వస్థలం బోడుపల్లిలోని ద్వారకా నగర్లో తల్లిదండ్రులు ఉంటారు. సో వాళ్ళు ఇక్కడికి చేరుకునేలోగానే తమ యొక్క కుమారుడు మృత్యువాత తెలుసుకొని ఇమీడియట్ వాళ్ళు కన్నీరు మున్నీరైనటువంటి ఆ పరిస్థితి కనిపించింది. మరి స్కూల్ టీచర్లు అంటే పీఈటీ మందలించిన కారణంగానే సంగారెడ్డి చనిపోయాడా, లేకపోతే అసలు అతను ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది? పైనుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకోవటం వెనకాల అసలు కారణాలు ఏంటి, అసలు స్కూల్ యాజమాన్యం ఏం చెప్తున్నారనేది ఒకసారి ఆ ప్రిన్సిపల్ని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రండి. ఉప్పల్ సాగర్ గ్రామర్ స్కూల్లో జరిగినటువంటి సంగారెడ్డి సూసైడ్కు సంబంధించి ప్రజెంట్ అసలు ఆ రోజు ఏం జరిగింది డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో స్కూల్ ప్రిన్సిపల్ ఉన్నారు. సార్, అసలు ఆ రోజు సంగారెడ్డి 9th క్లాస్ చదువుతున్నటువంటి స్టూడెంట్ అలా బిల్డింగ్ మీదకి వెళ్ళి స్కూల్ బిల్డింగ్ మీదకి వెళ్ళి సూసైడ్ చేసుకోవడానికి కనుక అసలు ప్రధానంగా రీజన్ ఏంటి, ఎందుకు చనిపోయాడు? నా పేరు ధన్ సాగర్ అండి, సాగర్ గ్రామర్ స్కూల్ కరెస్పాండెంట్ ఉప్పలు. పిల్లలకి చనిపోవడానికి కారణము ఒకటై ఉంటుందంటే మానసిక ఒత్తిడి ఎక్కువ ఉండిండొచ్చు కాక. అంటే మానసిక ఒత్తిడి ఏ విధంగా ఉంటుందంటే పేరెంట్స్ పరంగా కూడా పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, ఏం వాడుతున్నారు, పిల్లోడి సైకాలజీ ఏంటి, మనకు వినలేదు అనేసి మనమే వదిలేస్తే రేపటికి జరగబోయే కారణాలు ఎటువంటివి ఉంటాయి అని ప్రతి ఒక్క పేరెంట్ కూడా దీని గురించి బాగా అవగాహన తెచ్చుకొని ఆలోచించాలి. సూసైడ్ చేసుకోవడానికంటే ముందు అసలు ఏం జరిగింది అంటే మాకు అందినటువంటి సమాచారం అంటే పీఈటీ సార్ మందలించాడని, తర్వాత ఒక ఇన్సిడెంట్ జరిగిందని, దాని గురించి తెలుసు. అసలు ఏం జరిగింది సార్, ఎగ్జాక్ట్గా ఏం జరిగింది? ఆ స్కూల్లో మెయిన్ ఇన్సిడెంట్ కావడానికి కారణం ఏంటంటే నెక్స్ట్ ఫ్రైడే రోజు బాబు ఏదైతే ట్రూత్ అండ్ గేమ్ వేరే 9th క్లాస్ బాబుతో ఆడారనేసి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ 9th క్లాస్ బాబు ఈ బాబుకి ట్రూత్ అండ్ డేర్లో భాగంగా ఒక టాస్క్ ఇచ్చాడు. అది ఏంటంటే క్లాస్లో ఉన్న కెమెరాని తిప్పాలి, క్లాస్లో ఉన్న కెమెరాని తిప్పాలనో లేకపోతే దాన్ని విరగొట్టాలనో ఏదో పెట్టుకున్నారు వాళ్ళు. డేర్గా చేయాలి ఈ విషయాన్ని. అంటే ఆ బాబు ఇలా డాన్స్ చేసేసి ఆ కెమెరా ముందు ఇట్లా తిప్పడం జరిగింది. తిప్పడం జరిగిన తర్వాత ఆ విషయం అదే రోజు పీటీ సార్కి తెలిసింది. అక్కడ ఉన్న పిల్లలు ఈ విషయాన్ని వారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ రోజు ఈవినింగ్ అయిపోయిన చోటన రేపు ప్రిన్సిపల్ సార్ గారు వస్తారు, రేపు కెమెరానే కదా చూస్తారు, చూసిన తర్వాత నీ పైన పేరెంట్స్ని పిలిపిస్తారు లేకపోతే మందలిస్తారు అని ఏదో చెప్పి ఉంటాడు అతను. నెక్స్ట్ డే ఇంకా అయిపోయిన తర్వాత ఆ బాబుకి వాళ్ళ ఇంట్లో చెప్పాడు, నేను స్కూల్కి ఈరోజు వెళ్ళను అని చెప్పారు. వాళ్ళ నాన్నగారు లేరు, వాళ్ళ నాన్నగారు ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఏదో బొడ్రాయి పండుగ అని ఊర్లో వెళ్ళారు, సాటర్డే రోజు జరిగిన ఇన్సిడెంట్. అయితే వాళ్ళ అన్న కూడా కొంచెం ఫోర్స్ఫుల్గా స్కూల్కి పంపించడం కానీ లేకపోతే అప్పుడప్పుడు కూడా కొడుతుంటాడంట బ్యాట్తోనే అని తెలిసింది. అయితే వాళ్ళ నాన్నగారు లేని కారణంగా వాళ్ళ బాబుని బాగా ఫోర్స్ చేసి కొట్టో తిట్టో పంపించిండు. అయితే తెల్లారి 9 o'clock వరకు అసెంబ్లీ అయిపోతుంది. ఆ అసెంబ్లీలో కూడా బాబు వాచ్మెన్ గమనించాడు, ప్లస్ స్కూల్ స్టూడెంట్స్ వాళ్ళ క్లాస్మేట్స్ గమనించారు. జర నిరుత్సాహంగానే ఉండే ఏడ్చుకుంటూ వచ్చాడు స్కూల్కి. వచ్చిన క్రమంలో ఏమైంది, అసెంబ్లీ అయిపోయింది. 9 o'clock వరకు అసెంబ్లీ రోజు అయిపోతుంది. అయిపోయిన తర్వాత క్లాస్కి వచ్చాడు, క్లాస్లో కూర్చున్నాడు, క్లాస్ స్టార్ట్ అయింది. 9:15 అలా అయింది. ఆ క్రమంలో పీటీ సార్ ఎవ్రీ టైం అసెంబ్లీ అయిపోయిన తర్వాత కింది నుంచి పైకి వస్తూ ఉంటాడు. అన్ని రూమ్స్ చెక్ ఫస్ట్ పీరియడ్ పీటీ క్లాసెస్ ఉండవు కాబట్టి అన్ని క్లాసులు చూసుకుంటే వాళ్ళ క్లాస్లో పోతే వాళ్ళ క్లాస్ టీచర్ కూడా రిపోర్ట్ చేస్తే 9:20 to 9:25 బిట్వీన్ అయింది ఇది. అయితే బిఫోర్ జరిగిన సంఘటన పీటీ సార్ అట్లా
క్లాసులలో పోతున్న క్రమంలో మళ్ళీ ఒకసారి సార్ వచ్చినారు అనేసి బాబుకి ఇన్ఫామ్ చేసిండొచ్చు. ఈరోజు సార్ వస్తారు నిన్ను, లేకపోతే కెమెరాలో చూస్తాడనే విషయం చెప్పినారు. ఆ చెప్పిన తర్వాత బాబు మళ్ళీ ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరే రానని చెప్పాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అతను కలవడం అక్కడ అది మైనస్ పాయింట్ అయింది. నెక్స్ట్ వాళ్ళ నాన్నగారు లేకపోవడం అనేది మైనస్ పాయింట్ అయింది. ఇంట్లో వాళ్ళ నాన్నగారు ఉన్నా వాళ్ళ నాన్నగారితో ధైర్యంగా వచ్చేవాడు, ఏదో ఒకటి నాకు కలిసి చెప్పేవాడు, అయిపోతుండే ఇన్సిడెంట్. అయితే క్లాస్లో కూడా ఒక పేపర్ పైన రాశారు, సారీ మ్యామ్ ఐఎమ్ గోయింగ్ టు డై టుడే అని పేపర్లో రాశారు. అది పోలీస్ వారు తీసుకెళ్లారు, అది బుక్ కూడా అంతా. అయితే పిల్లలకు కూడా బాయ్ బాయ్ అని చెప్పాడంట క్లాస్ ఫ్రెండ్స్కి అట్లా. అది సెకండ్స్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో ఓన్లీ 6 స్టెప్స్ ఇట్లా ఉంటాయండి, 6 స్టెప్స్ ఇట్లా ఉంటాయి. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో పైకి ఎక్కినాడు. అప్పుడే మేబీ 30 సెకండ్స్ అయ్యిండొచ్చు క్లాస్ నుంచి పోయిన మూమెంట్లోనే వాష్రూమ్ అని టీచర్కి చెప్పి బయటకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇంకా వాష్రూమ్కి ఏమి వెళ్ళలేదు, డైరెక్ట్ స్టెప్స్ నుంచి పైకి వెళ్ళిపోయాడు. పైకి వెళ్ళిపోయి ఇక కిందికి దుంకడం జరిగింది. అట్లా పీటీ సార్ మరుసటి రోజు పీటీ సార్ కలవలేదా, అసలు అబ్బాయిని కలవలేదా, మాట్లాడలేదా? అంటే అతను కొట్టడం వల్లే సూసైడ్ చేసుకున్నాడు అని అంటున్నారు కదా. కొట్టిందని ఇన్ఫర్మేషన్ అయితే నాకు ఎవరు చెప్పలేదండి. స్టూడెంట్స్ని అడిగాను నేను, క్లాస్ టీచర్ అయితే రావట్లేదు ఇప్పటికీ. వెంటనే వెళ్ళి సూసైడ్ చేసుకున్న వెంటనే అసలు ఏం జరిగిందనే దాంట్లో కలిసాడనే విషయం, తిట్టాడనే విషయం మీకు తెలుస్తుంది. అయితే ఆ రోజు నాకు పీటీ సార్ కలవాలా అసలుకి. ఏదైతే సంఘటన అయిందో నేను 9:27కి క్లాస్లో ఉన్నాను, అప్పటికైనా అబ్స్కాండ్ అయిపోయిండు. ట్రూత్ ఆర్ డేర్ అనేటువంటి ఒక గేమ్ జరిగింది. గేమ్ జరిగినటువంటి మరుసటి రోజు తను స్కూల్కి రావాలనుకుపోయినప్పటికీ ఇంట్లో పేరెంట్స్ అతన్ని ఫోర్స్ఫుల్గానే పంపించారు. పంపించిన తర్వాత కొద్దిసేపటికి అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా పీటీ సార్ మందలిస్తాడు లేకపోతే తనను కొట్టాడటువంటి ఉద్దేశంతోనే ఇమీడియట్గా తను పైకి వెళ్ళి సూసైడ్ చేసుకున్నటువంటి విషయాల తర్వాత స్కూల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్కు సంబంధించి స్కూలు యాజమాన్యం చెప్తున్నటువంటి విషయాలు ఇవి. కెమెరా పర్సన్ వరుణ్తో రత్న్ కుమార్, సాగర్ గ్రామర్ స్కూల్ నుంచి. సంగారెడ్డి మృతికి స్కూల్ యాజమాన్యే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తుండగా స్కూల్ యాజమాన్యం మాత్రం ఆ ఆరోపణల్ని ఖండిస్తోంది. విద్యార్థి పట్ల, మృతి పట్ల తమకు కూడా చాలా బాధగా ఉందన్నారు. పిల్లలు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో తల్లిదండ్రులు ఆలోచించాలి అంటున్నారు. ఎలాంటి ఆటలు ఆడుతున్నారు, ఏం చేస్తున్నారనే విషయాలను తల్లిదండ్రులు గమనించాలంటున్నారు. అన్నిటికీ స్కూల్దే బాధ్యత అనడం సరికాదంటున్నారు. రీసెంట్గా మా స్కూల్లో జరిగింది ఈ విషయం. యాక్చువల్గా చాలా బాధాకరం, మాకు అంతే బాధగా ఉంది. పేరెంట్కి బాబు చనిపోయింది ఎంత బాధో మాకు కూడా సేమ్ ఫీలింగ్, మాకు కూడా అదే బాధ. బట్ ఈ డేస్లో చాలామంది పిల్లలు ఎందుకు ఇలా చనిపోతున్నారు, ఎందుకు ఇలా సూసైడ్ చేసుకుంటున్నారు అనేది పేరెంట్స్ కూడా చాలా ఆలోచించాలి. నాట్ ఓన్లీ టీచర్స్ రెస్పాన్సిబిలిటీ, ఇది ఒక్కటి స్కూల్కి మేనేజ్మెంట్కి ఒకటే రెస్పాన్సిబిలిటీ కాదు, పేరెంట్స్ కూడా చాలా రెస్పాన్స్ తీసుకోవాలి. పిల్లలు ఎలాంటి గేమ్స్ ఆడుతున్నారు, స్కూల్ అయిపోయాక ఇంటికి వస్తే వాళ్ళు ఎలా తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది చాలా చూసుకో. వెల్కమ్ బ్యాక్. మియాపూర్ క్వాంటమ్ లీప్ స్కూల్ భవనంపై నుంచి దూకి విద్యార్థి హరీష్ చంద్రప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు హరీష్ చంద్రప్రసాద్ ఎందుకు సూసైడ్ చేసుకున్నాడో ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. 10వ తరగతి చదివే హరీష్ చంద్రప్రసాద్ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో 5వ అంతస్తుకు వెళ్లి కిందకు దూకాడు. చదువు ఒత్తిడితోనే హరీష్ చంద్రప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో స్టూడెంట్స్ వరుస సూసైడ్స్లో భాగంగా రీసెంట్గా మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్వాంటమ్ లీప్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నటువంటి హరీష్ చంద్ర ప్రసాద్ అనేటువంటి విద్యార్థి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. ప్రజెంట్ మనం క్వాంటమ్ లీప్ స్కూల్ దగ్గర ఉన్నాం. ఇదే స్కూల్లో హరీష్ చంద్ర ప్రసాద్, ఈ స్కూలు గోకుల్ ప్లాట్స్లో ఉంటుంది క్వాంటమ్ లీప్ స్కూల్. ఇక్కడ సిబిఎస్ఈ 10వ తరగతి చదువుతున్నాడు హరీష్ చంద్ర ప్రసాద్. రీసెంట్గా అతను స్కూలు వదిలిపెట్టిన తర్వాత సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఇదంతా స్కూల్ అంతా కూడా G+5గా ఉంటుంది. అయితే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పై అంతస్తు వరకు వెళ్ళి అక్కడి నుంచి కింద పడి దూకి చనిపోయాడు. మొదట అతను దూకినప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఏదైతే ముందు రేకుల మీద పడిపోవడం జరిగింది. అక్కడ నుంచి ఇమీడియట్గా అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తను చనిపోయి మృతి చెందినటువంటి పరిస్థితి. అయితే ఈ ఇన్సిడెంట్కు సంబంధించి ఇమీడియట్గా అతను ఆసుపత్రికి తరలించినప్పటికీ కూడా డాక్టర్లు అప్పటికే తను తీవ్ర గాయాలతో చనిపోయేటటువంటి విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది కొద్దిసేపు చికిత్స అనంతరం. అయితే స్టూడెంట్ అసలు ఎందుకు చనిపోయాడు అనేది ఇప్పటికీ సస్పెన్స్గానే ఉంది. ఒకవేళ టీచర్ల యొక్క వేధింపుల కారణంగా చనిపోయాడా, లేకపోతే తోటి విద్యార్థులతో గొడవల కారణంగా చనిపోయాడా, లేకపోతే చదువు యొక్క ఒత్తిడి కారణంగా చనిపోయాడు అనేది ఇప్పటికీ సస్పెన్స్గానే ఉంది. అసలు ఎందుకు చనిపోయాడు అనేది ఇప్పటికీ బయటికి రానటువంటి పరిస్థితి. దీని మీద ఇటు తల్లిదండ్రులు కావచ్చు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి యొక్క స్కూలు యాజమాన్యం కావచ్చు, మరోవైపు పోలీసులు కావచ్చు, ఏ విషయాన్ని కూడా తేల్చలేనటువంటి పరిస్థితి. ఇది ఒక సస్పెన్స్గా మారిపోయింది.
ఏదేమైనప్పటికీ వరుసగా ఇన్సిడెంట్స్ అనేవి చోటు చేసుకుంటున్నాయి. అందులో భాగంగానే మనం ఒకసారి విజువల్స్లో కూడా చూసినట్లయితే ఈ స్కూల్ అనేది G+5 బిల్డింగ్, ఇది క్వాంటమ్ లీప్ స్కూలు. CBSE గ్రేడ్ 1 నుంచి 10th వరకు కూడా ఇక్కడ కంటిన్యూ అవుతూ ఉంటారు. సో స్టూడెంట్స్ అందరూ కూడా అంటే ఎంతో అధునాతన విద్యను అందించినటువంటి ఇటువంటి స్కూల్స్లో కూడా చదువు ఒత్తిడి కారణంగా ఇలా సూసైడ్ చేసుకోవాల్సి వచ్చిందా, ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు అనేది కూడా ఇప్పటికీ సస్పెన్స్గానే మిగిలినటువంటి పరిస్థితి. దీని మీద ఇప్పటివరకు తల్లిదండ్రులు కూడా స్పందించలేదు. అయితే మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి ఇది ఇంటర్నల్గా అసలు ఏం జరిగింది అనే దాని మీద చదువు ఒత్తిడితోనే చనిపోయి ఉంటాడు అనేటువంటి విషయాలకు సంబంధించి కూడా కొంత ఆరోపణలు తలెత్తినప్పటికీ అసలు ఎందుకు చనిపోయాడు అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఈ క్వాంటమ్ లీప్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నటువంటి హరీష్ చంద్ర ప్రసాద్ అనేటువంటి విద్యార్థి సూసైడ్ చేసుకొని ప్రాణాలు కోల్పోవడం అనేది కుటుంబంలో విషాదాన్ని మిగిల్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ వరుణ్తో రత్నకుమార్, క్వాంటమ్. ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యల్లో పురోగతి సాధించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఒక మృతదేహం వెలికితీశారు. మృతదేహం గురుప్రీత్ సింగ్ది అని గుర్తించారు. ఇక TBM ఆపరేటర్ గా గురుప్రీత్ సింగ్ పనిచేస్తున్నారు. వెలికి తీసిన మృతదేహాన్ని నాగర్ కర్నూలు ఆసుపత్రికి తరలించారు. మృతదేహం ఆనవాళ్ల ప్రకారం కుటుంబ సభ్యులు వ్యక్తిని గుర్తించారు. అధికారులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యల్లో పురోగతి సాధించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఒక మృతదేహం వెలికి తీశారు. మృతదేహం గురుప్రీత్ సింగ్ది అని గుర్తించారు. TBM ఆపరేటర్ గా గురుప్రీత్ సింగ్ పనిచేస్తున్నారు. వెలికి తీసిన మృతదేహాన్ని నాగర్ కర్నూలు ఆసుపత్రికి తరలించారు. మృతదేహం ఆనవాళ్ల ప్రకారం కుటుంబ సభ్యులు వ్యక్తిని గుర్తించారు. అధికారులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యల్లో పురోగతి సాధించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఒక మృతదేహం వెలికి తీశారు. ఆ మృతదేహం గురుప్రీత్ సింగ్ది అని గుర్తించారు. మరి TBM ఆపరేటర్ గా గురుప్రీత్ సింగ్ పనిచేస్తున్నారు. వెలికి తీసిన మృతదేహాన్ని నాగర్ కర్నూలు ఆసుపత్రికి తరలించారు. మృతదేహం ఆనవాళ్ల ప్రకారం కుటుంబ సభ్యులు వ్యక్తిని గుర్తించారు. అధికారులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యల్లో పురోగతి సాధించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఒక మృతదేహం వెలికి తీశారు. మృతదేహం గురుప్రీత్ సింగ్ది అని గుర్తించారు. TBM ఆపరేటర్ గా గురుప్రీత్ సింగ్ పనిచేస్తున్నారు. వెలికి తీసిన మృతదేహాన్ని నాగర్ కర్నూలు ఆసుపత్రికి తరలించారు.
మృతదేహం ఆనవాళ్ల ప్రకారం కుటుంబ సభ్యులకి వ్యక్తిని అప్పగించారు. ఇక అధికారులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీని మీద మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి. సో మొత్తానికైతే ఒక మృతదేహాన్ని బయటకు తీశారు, అది గురుప్రీత్ సింగ్ది అని తెలిసింది. సో ఆ కండిషన్, బాడీ కండిషన్ ఏ విధంగా ఉంది అని కూడా బయటికి రాలేదు సమాచారం. మరి మన దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? అయితే ఎస్ఎల్బిసికి సంబంధించి కూడా 16 రోజుల పాటు నిరంతర శ్రమ అయితే శ్రమకు కాస్త ఫలితం దక్కింది అనుకోవచ్చు. ఎందుకంటే నేడు అంటే నిన్న ఏదైతే గతంలో 2 రోజుల క్రితం క్యాడవర్ డాగ్స్ అన్ని కూడా లోపలికి తీసుకెళ్లినప్పుడు ఈ క్యాడవర్ డాగ్స్ కొన్ని స్పాట్స్ అయితే గుర్తించాయి. ఆ స్పాట్స్ కి సంబంధించి కూడా నిన్నటి నుంచి తవ్వకాలు జరుపుతున్నారు రెస్క్యూ సిబ్బంది అంతా కూడా. ఈ తవ్వకాలకు సంబంధించి కూడా అక్కడ కొన్ని ఆనవాళ్లు కనిపించాయి. మానవునికి సంబంధించి ముందుగా ఆ చెయ్యికి సంబంధించి ఉంగరం, ఆ చెయ్యి కనిపించడంతో పూర్తిగా తవ్వకాలు జరిపారు. ఈ రోజు సాయంత్రం పూర్తిగా ఒక గుర్ప్రీత్ సింగ్ కు సంబంధించి కూడా డెడ్ బాడీని బయటికి తీసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇమీడియట్ గా ఎక్కడ కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ చెప్పకుండా కూడా దీనికి సంబంధించిన డెడ్ బాడీని అయితే నగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. దీనికి సంబంధించి ఇంకా 7 మందికి సంబంధించి కూడా ఆచూకీ కొనసాగుతూనే ఉంది. లోపలికి సంబంధించి కొన్ని స్పాట్స్ ఇంకా క్యాడవర్ డాగ్స్ గుర్తించిన నేపథ్యంలో అక్కడ తవ్వకాలను అయితే జరుపుతూనే ఉన్నారు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులంతా కూడా లోపలికి వెళ్తున్న రెస్క్యూ టీమ్స్ తో అయితే ఏం జరుగుతుందనే కోణంలో కూడా వాళ్ళు లోపల నుంచి అయితే స్పందన తీసుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించి యాంత్రికాలు, సహాయక సంబంధించి కూడా పరికరాలను కూడా లోపలికి పంపుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి అయితే కూడా 16 రోజుల నుండి శ్రమిస్తే ఈ రోజు ఒక డెడ్ బాడీని అయితే బయటికి తీశారు. దీనికి సంబంధించి నగర్ కర్నూలు ప్రభుత్వ పంపించారు. అక్కడ DNA ఫోరెన్సిక్ కు పంపించిన తర్వాత టెస్టులు చేసిన తర్వాత మృతుల కుటుంబ సభ్యులకు పిలిపించి అప్పగజెప్పే పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ సాగర్, థ్యాంక్ యూ.